ఎస్ సార్. నుమన్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే జీవో 9 తీసుకొచ్చిన తర్వాత చాలా అంశాలు మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది గతంలో కూడా. ఇది ఎంతవరకు చట్టపరమైంది, ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఇది పాసిబుల్ అవుతుందా లేదా నాకు చాలా విషయాలు మాట్లాడాం. అండ్ ఆ టైంలో కూడా మనకు ఒక అంశం ఏదైతే వచ్చిందంటే కూడా ఎవరైనా దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే నిలవకపోవచ్చన్న వాదనలు కూడా మనకు బలంగా వినిపించాయి. ఆ రకంగానే ఇప్పుడు వెళ్తుంది. సో వ్యతిరేకంగా ఎవరైతే పిటిషన్ వేస్తారో ఈ రోజు విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. ఏం జరుగుతుందని ఉత్కంఠ ఉంది. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆల్రెడీ సీనియర్ న్యాయమూర్తులతో ఫోన్ లో మాట్లాడి ఏం చేయాలి ఏంటి అని డిస్కస్ చేస్తున్నారు. సో ఇదంతా సినారియో చూస్తుంటే ఏమైనా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంత మేర ఛాన్సెస్ ఉన్నాయి? నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ పాసిబుల్ అవుతుందా? ఈ రోజు విచారణలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేస్తూ జీవో ప్రకారంగా పీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ ని ఇస్తున్నామని చెప్పింది. అయితే ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి 1994 చట్టం ప్రకారం వైలేషన్ జరిగినట్టుగా, రెండోది 2010 సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా లేనట్టుగా ఒక ఇద్దరు హైకోర్టుకి వెళ్లారు. ఒకళ్ళు మాధవ్ రెడ్డి హైకోర్టుకి వెళ్లారు, తర్వాత వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. వీళ్ళిద్దరు పిటిషన్లను స్వీకరించినటువంటి ధర్మాసనాలు. ప్రధానంగా వీళ్ళిద్దరూ ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే జీవో 9 ప్రకారంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాని ప్రకారంగా అయితే వైలేషన్ జరుగుతుంది. ఏం వైలేషన్ జరుగుతుంది అంటే 50% క్యాప్ కంటే అదనంగా వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపడానికి ముందుకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు జీవో ప్రకారంగా ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, అంటే మొత్తం 69% రిజర్వేషన్స్ అవుతాయి. కాబట్టి గత తీర్పులు చట్టానికి వ్యతిరేకంగా ఇది ఉన్నది అని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు అక్టోబర్ 8 నాడు విచారణ చేస్తామని చెప్పారు. తర్వాత వంగా గోపాల్ రెడ్డి వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన అక్టోబర్ 6 ఈ రోజు విచారణకు వచ్చేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి చర్చనీయాంశం. అయితే జనరల్ గా కోర్టు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అంటే అత్యున్నత న్యాయస్థానాలు ఎట్లా ఉంటాయనండి. ఇప్పుడు జిల్లా కోర్టులు, కింది కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ హైరార్కీలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు బహుశా ఇలా విచారణ చేస్తుంది కాబట్టి దీనిపైన విచారణ చేస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది మనం చాలా సింపుల్ గా ఊహించవచ్చు. ఏం చెప్తుందనంటే ఇది కింది కోర్టు, హైకోర్టులో ఆల్రెడీ విచారణకు జరిగింది, విచారణకు స్వీకరించారు. 8వ తారీఖు నాడు దీనిపైన విచారణ చేస్తామని చెప్పారు కదా, అప్పటి వరకు ఆగండి. కింది కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం మేము భవిష్యత్తులో మేము విచారణ చేస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. ఎకాఎకిన సుప్రీంకోర్టు ఇవాళ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరిస్తుంది కానీ బట్ దానిపైన విచారణ చేసినటువంటి హైకోర్టు ఈ మాటే ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా ఏముందంటే హైకోర్టు నిర్ణయం తర్వాత మా దగ్గరకు రండి, ఒకవేళ హైకోర్టు నిర్ణయాల్లో ఏమన్నా లోపాలు ఉంటే మేము సరిచేసి మేము తుది తీర్పు ఇస్తామనేటటువంటి మాటే చెప్తుంది అనేది స్పష్టమవుతుంది. ఎందుకు గతంలో అనేక విషయాల్లో అనేక తీర్పుల్లో ఈ విధమైనటువంటి అంశాన్నే సుప్రీంకోర్టు చెప్పిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు చూడండి, జీవో రాకముందే ఇదే మాధవరెడ్డి, బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టుకి అప్పీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతుందని అంటే హైకోర్టు పిటిషన్ విచారణకు స్వీకరించి ఆ సందర్భంగా ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా, తీసుకోలేదు, జీవో ఇచ్చిందా, ఇవ్వలేదు. కాబట్టి మీరు జీవో ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టుకు రమ్మని చెప్పింది. అది ప్రొసీజర్ అన్నట్టు. బట్ ఆ ప్రొసీజర్ ప్రకారమే ఇవాళ సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇవాళ ఏం విచారణ పెద్ద ఎత్తున చేసి తీర్పిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కింది కోర్టు, హైకోర్టులో విచారణ జరగాలి. ఆ హైకోర్టు తీసుకునేటటువంటి నిర్ణయమే సుప్రీంకోర్టులో వస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఖచ్చితంగా 2018లో కూడా ఇదే జరిగింది. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేస్తున్నప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కూడా
ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 34% రిజర్వేషన్, మొత్తం 61% రిజర్వేషన్ తోటి వాళ్ళు అప్పుడు 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చేస్తే ఆ చట్టం పైన కూడా ఇదే గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. తెలంగాణ హైకోర్టు విచారణ చేసి 50% క్యాప్ రిజర్వేషన్ దాటింది కాబట్టి మీరు అట్లా కుదరదు, 61% రిజర్వేషన్ తో కుదరదు, 50% లోపలనే మీరు రిజర్వేషన్ ఫిక్స్ చేయాలనేటటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది? 50% క్యాప్ రిజర్వేషన్ దాటకూడదు, కాబట్టి మీరు ఆ లోపల ఎన్నికలు నిర్వహించుకోండి అంటే 2019లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 23% రిజర్వేషన్, అంటే మొత్తం 50% రిజర్వేషన్ తోటి అప్పుడు ఎన్నికలు జరిపితే బీసీలు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 23% అంటే 11% రిజర్వేషన్ కోల్పోయి ఆ ఎన్నికలు జరిగినటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇప్పుడు కూడా అదే పీఠముడి పడింది, అదే సమస్య వచ్చింది. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు. మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీదనే సమస్యగా మారింది. అప్పుడు కోర్టులకి సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, బట్ రిజర్వేషన్లు కాపాడబడలేదు. బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ప్రభుత్వ ప్రయత్నాలను మనం తప్పుపట్టలేం గానీ ఆ ప్రయత్నాల్లో లోపం ఉంది. ఆ లోపం ఏంటి అనంటే పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా బిల్లు చట్ట రూపంలోకి వచ్చి ఆమోదం చెందాల్సినటువంటిది అట్లా కాకుండా వీళ్ళు బిల్లు పంపారు, ఆ బిల్లులో లోపాలు ఉన్నాయి, బలహీనంగా ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. తర్వాత వీళ్ళు క్యాబినెట్ ఆర్డినెన్స్ తీశారు, ఆ ఆర్డినెన్స్ శాసనసభలో ఆమోదింపజేసేసి 285 క్లాజ్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణ చేసి గవర్నర్ కు పంపారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 9 కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ 3 ప్రయత్నాలు కూడా వైఫల్యం చెందాయి, ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి బట్ ఇది రిజర్వేషన్లు సాధించేటటువంటి మార్గం కాదేమో. ఒక పార్లమెంటరీ ప్రక్రియను పూర్తి స్థాయిలో క్యారీ ఫార్వర్డ్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో చిన్న తప్పిదం చేసింది అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. కాబట్టి జీవోల ద్వారా రిజర్వేషన్లు రావండి. అట్లయితే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఒక ఆ బిల్లు లోక్సభ రాజ్యసభలో చట్ట రూపంలోకి రావాలి. ఆ చట్ట రూపంలోకి వచ్చినటువంటి బిల్లు పైన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. మనం అన్ని సార్లు తమిళనాడు ఉదాహరణ చెప్తాం. తమిళనాడులో జరిగింది ఏంటది? పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలోకి వచ్చినటువంటి బిల్లుని 9వ షెడ్యూల్లో పెట్టేసి దానికి ఒక శాంటిటీని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఆ ప్రక్రియ జరగలే. ఇక్కడ కేంద్ర రాష్ట్ర సమన్వయంతో సాధించాల్సినటువంటి రిజర్వేషన్లు బట్ ఎక్కడో ఏకపక్షంగా లేకపోతే ఎక్కడో కేంద్ర జోక్యం లేకుండా, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కార్యాన్ని సాధించటం అనేది బహుశా భారతదేశ పార్లమెంటరీ ప్రక్రియలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జూలై 10వ తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి? 285 క్లాజ్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఈ క్లాజ్ ఏం చెప్తుందనంటే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని చెప్తుంది. బట్ ఈ క్లాజ్ ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. బట్ ఆ ఆర్డినెన్స్ దేవంలోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారనంటే, ఇగో మేము బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చేసాము, బట్ ఈ ఆర్డినెన్స్ పైన ఎవరు కోర్టుకు పోకుండా చూసుకునే బాధ్యత బీసీ సంఘాలదే అన్నారు. మా బీసీ సంఘాలు అన్ని కూడా మస్తు సంబరపడిపోయి ముఖ్యమంత్రి గారికి సన్మానాలు చేశారు. మేము అప్పుడే చెప్పాం, ఇది కాదు ప్రొసీజర్, ఇలా ఉండదు, ఇది ప్రజాస్వామిక దేశం, ఎవరైనా కోర్టులకు వెళ్లి దీన్ని ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఇది కాదండి, ఈ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు రావు అని మేము చెప్పాం. కానీ అప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, ఏమన్నారంటే ఎవరు కోర్టుకు పోకుండా చూడమనంటే అది సాధ్యమవుతుందా? ఇది ప్రజాస్వామిక దేశంలో మనం ఎవరిని ఆపలేం కదా. బట్ ఇవాళ అదే అటు మాధవ్ రెడ్డి గాని ఇటు గోపాల్ రెడ్డి గాని వాళ్లకు ఉన్నటువంటి హక్కులతోటి ఒక లీగల్ ఆబ్లిగేషన్స్, లీగల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్లి పిటిషన్స్ వేశారు. బట్ తుది నిర్ణయం హైకోర్టు అన్న తీసుకోవాలి. ఒకవేళ హైకోర్టు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఉంటే అది సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగాలా వద్దా,
ఎన్నికలు ఏ రిజర్వేషన్ తో జరగాల, పూర్వపు రిజర్వేషన్ తో జరగాల, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 42% రిజర్వేషన్ జరగాల. ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలండి. ఏంటి అనంటే, సహజంగా కోర్టులు ఎప్పుడైనా ఏం తీర్పు చెప్తాయంటే 50% రిజర్వేషన్ పరిమితి దాటింది కాబట్టి మీరు 50% రిజర్వేషన్ పరిమితిలోనే ఎన్నికలు నిర్వహించుకోండి, గత ఎన్నికలు ఎట్లా నిర్వహించారో అలా నిర్వహించుకోండి అని గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆర్డర్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధపడిందనంటే తనంతట తాను సిద్ధపడలేదండి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచన మేరకే, హైకోర్టు ఆర్డర్ మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, సో విన్నారు క్లియర్ గా శేషు గారు చెప్పిన చాలా పాయింట్లు కూడా వ్యాలిడ్ గానే అనిపిస్తున్నాయి అన్ని కూడా. ఎందుకంటే